ఓకే. ఈ మధ్య కాలంలో కొన్ని షాప్స్‌లో మనం చూస్తున్నాం. అంటే స్కీమ్స్ అంటారు. అవును. అంటే మంత్లీ స్కీమ్ పెట్టి ఆర్నమెంటో సంథింగ్ ఏదో ఒకటి కొంటుంటారు. అవును. సో, అది ఎంతవరకు బెటర్ అంటారు? సేఫ్టీ పరంగా చెప్పాలంటే అలాంటి వాటికి సెబీ పర్మిషన్‌లు ఏమి ఉండవండి. హుహు. అది ఆ ఒక్క బిజినెస్ హౌస్‌కి సంబంధించే ఉంటదనమాట. కాబట్టి ఓకే. రిస్క్ అని చెప్పొచ్చు. హుహు. రెండోది ఇప్పుడు టైటాన్ లాంటోళ్ళు అఫీషియల్‌గా రన్ చేస్తారు అలాంటి వాటికి. అవైతే కొంచెం లీగల్‌గా ఉంటాయి. కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి. హ్మ్. అది బేసికల్‌గా ఏముందంటే మీరు ఒక 11 మంత్స్ కట్టారనుకోండి. హ్మ్. ఒక 1 మంత్ వడ్డీలాగా ఫ్రీగా అలౌ చేస్తారనమాట. ఆ మొత్తం డబ్బులు అయిపోయిన తర్వాత మనం గోల్డ్‌గా మార్చుకోవచ్చనమాట దాన్ని. కాబట్టి ఎవరైనా గోల్డ్ ఆర్నమెంట్ చేయించుకోవాలి, ఒకేసారి డబ్బు ఉండదు అనుకున్నోళ్ళకేందంటే అది వన్ టైప్ ఆఫ్ గోల్డ్ అక్యుములేషన్ అనమాట మనం. ఓకే. కాబట్టి మనం ఎవరైనా ఆర్నమెంట్ చేయించుకోవాలనుకున్నప్పుడు వెళ్ళొచ్చు. అంటే గుర్తుపెట్టుకోండి గోల్డ్‌ని ఏ ఫార్మాట్‌లో కొన్నా సరే, మీరు చెప్పినట్టు ఇలా గోల్డ్ స్కీమ్స్ అయ్యుండొచ్చు, ఈటీఎఫ్స్ అయ్యుండొచ్చు, మ్యూచువల్ ఫండ్ అయ్యుండొచ్చు, ఫిజికల్‌గా ఉండొచ్చు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ అయ్యుండొచ్చు, లేదా గవర్నమెంట్ రిలీజ్ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్స్ అయ్యుండొచ్చు. ఏదన్నా అయ్యుండొచ్చు. ఓకే. ఎక్కడైనా గోల్డ్ పెరిగితే అన్నీ ఒకేసారి పెరుగుతాయి గదా! అవును. అంతే. ఎక్కడ డౌన్ అయితే అన్నీ డౌన్ అవుతాయి గదా! అందుకని మీ కంఫర్ట్, కన్వీనియంట్ చూసుకోండి కొనుక్కోండి ఏదైనా పర్లేదు. ఓకే. బట్ ఫిజికల్‌గా గోల్డ్ కొంటే ప్రాబ్లమ్ ఏంటంటే తరుగుదల పోద్ది. అమ్మడానికి అవునవును. థెఫ్ట్ అదే అవుద్దని భయం ఉంటుంది. నేనడుగుతున్నా. హ్మ్. జీఎస్టీలు 3% అవుతాయి. ఇన్ టైమ్‌లో అమ్మలేరు మీరు దాన్ని. అలాంటివి ఉంటాయన్నమాట. అవును. అదర్‌వైజ్ ఏదైనా ఒకటే నా దృష్టిలో. అంటే ఫిజికల్‌గానే ఇప్పుడు గోల్డ్ ఆర్నమెంట్ లాగా కొనొచ్చా? లేకుంటే బిస్కెట్ లాగా బెటర్ అంటారా? నేనంటుంది అదే. మీరు ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కోసం అయితే ఆ రెండిట్లో ఏదో ఒకటి కొనాలని డిసైడ్ అయ్యారనుకోండి, హ్మ్. బిస్కెటే బెటర్. ఎందుకంటే మేకింగ్ చార్జెస్ లేవు ఆ! కాబట్టి. ఓకే. ఓకే. ఆర్నమెంట్ అనుకోండి, మళ్ళీ దానికి మేకింగ్ చార్జెస్ మేకింగ్ ఉంటాయి గదా! చార్జెస్ లెస్ ఉంటది. అయితాయి. లెస్ ఓకే. అవుతాయి ఖచ్చితంగా. సో, దానికంటే బిస్కెట్ కొనడం బెటర్ అంటారు. మీరు ఆ రెండిట్లో చాయిస్ మాత్రం చాయిస్ తీసుకుంటే. మాత్రమే. బట్ ఆ! దానితో పాటు నేను ఈవెన్ ఈటీఎఫ్ కూడా కావాలి అనుకుంటే మాత్రం ఈ మూడిట్లో ఈటీఎఫ్ జోలో పొమ్మంటాను. ఓకే. ఎందుకంటే ఇన్‌స్టాల్‌మెంట్‌లో కొనుక్కోవచ్చు కదా! ఈటీఎఫ్ అయితే. అవునవును. మీరు అంతే. రూ. 200 కొనుక్కోవచ్చు ఒక చిన్న యూనిట్‌ని. కరెక్టే. కానీ అక్కడ మాత్రం మనం ఫిజికల్‌గా అట్లా గాదు. ఒక ఆ! పర్టిక్యులర్ ఇన్ని గ్రామ్స్ అనేది మాత్రమే మనం తీసుకోవాలి. అవును. ఇక్కడైతే యూనిట్స్ కొనుక్కోవచ్చు ఈజీగా. ఓకే. ఆ! ఇప్పుడు జియో పొలిటికల్ అంటే ఇప్పుడు యుద్ధాలు అవన్నీ జరుగుతుంటాయి గదా! దాని ప్రభావం గూడా గోల్డ్ పెరుగుదలకు కారణమవుతుందా? మెయిన్ ఇప్పుడు అదే జరుగుతుందండి. వరల్డ్ వైడ్‌గా హుహు. గోల్డ్ స్టార్ట్ అయితుంది కోవిడ్ తర్వాత నుంచనమాట. హుహు. అండ్ ఎప్పుడైతే ఈ ఫియట్ కరెన్సీ అంటే గవర్నమెంట్ ముద్రించే ఈ కరెన్సీ మీద నమ్మకం పోయిందో జనాలు అప్పటి నుంచి లేదు రియల్ అసెట్స్ అని చెప్పేసి వీటిని కొనటం బింజేశారు. హుహు. అమెరికా వాళ్ళు ఎప్పుడైతే ఈ రష్యన్ అసెట్స్‌ని ఫ్రీజ్ చేశారో ఓకే. అందరికి డౌట్ వచ్చింది. అమెరికాలో మన అసెట్స్ ఉన్నా సరే రేపొద్దున మనీ కూడా ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా! అని చెప్పేసి. ఓకే. అట్లా ఈ సెంట్రల్ బ్యాంక్స్ డాలర్‌ని తగ్గించుకొని గోల్డ్‌లోకి మారటం. పబ్లిక్ కూడా లేదు. ఈ గవర్నమెంట్ ప్రింట్ కొట్టే మనీ మీద నమ్మకం లేకుండా రియల్ మనీ అని చెప్పేసి ఈ గోల్డ్, సిల్వర్‌లోకి మారటం వల్ల గేమ్ స్టార్ట్ అయింది. హుహు. దాని తోడు ఇండస్ట్రియలైజేషన్ పరంగా కూడా సిల్వర్‌కి డిమాండ్ బాగా వస్తున్నసరికల్లా సిల్వర్ ఇంకా బాగా ఎక్కువ మూవ్ అవుతుందనమాట. హ్మ్. ఇప్పుడు ఇంక స్పెక్యులేషన్ బిగినైంది. వరల్డ్ వైడ్‌గా ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఈ పేపర్ అసెట్స్ బిగినయినాయి గదా! ఇంకా ఎక్కువైపోయిందనమాట. అట్లా అది ఓవర్‌గా ఎళ్ళిపోయింది. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఇండియాలో అయితే గోల్డ్ అంటే ఒక సాంప్రదాయం ఆ! అండ్ సెంటిమెంట్ కూడా. అవును. కొంటూ ఉంటాం కానీ హ్మ్. మనం ఇన్వెస్ట్ పర్పస్‌గా దాన్ని మనం చూడము. అవును. సో, ఎంత పెద్ద కష్టమొచ్చినా మనం గోల్డ్‌ని మాత్రం అమ్మము. అది లాస్ట్ ఆప్షన్ ఇంగ. ఆ! అదర్‌వైజ్ అమ్మరు. అస్సలు అవును. అవును. అమ్మరనమాట. అవును. గోల్డ్ అమ్మారంటే అది చాలా అవును. పెద్ద పెద్ద ఆ! ఏదోలాగా అవును. చూస్తారు. అవును. సో, ఇది అంటే దీన్ని ఇన్వెస్ట్ పర్పస్‌గానే చూడొచ్చా? లేకుంటే ఎప్పుడన్నా అమ్మితే ఏమన్నా రేట్‌లో తగ్గుదల ఉంటుందా? నో. బేసికల్‌గా మనం ఎసెట్ చూసినప్పుడు 2 రకాలు చూడొచ్చు. ఒకటి మన హ్యాపీనెస్ కోసం, మనం కన్వీనియంట్ కోసం ఉంచుకోవటం. హ్మ్. వాటిలో క్యాష్ ఫ్లో ఉండదు. హ్మ్. సపోజ్ ఇప్పుడు రూ. 1,00,00,000 పెట్టి నేను ఇల్లు కొనుక్కున్నాననుకోండి. ఆ ఇంట్లో నేను ఉంటున్నాననుకోండి. నీకు జీరో ఇన్‌కమ్ ఆ ఇంటి నుంచి. నువ్వు ఉంటున్నావు అన్న ఒక ఫీలింగ్ తప్ప. ఓకే. ఓకే. అలాగే ఒక కేజీ గోల్డ్ పెట్టేసేసి ఒంటి నిండా ఆర్నమెంట్ చేసుకొని మెడలేసుకొని తిరుగుతున్నారనుకోండి. ఈ గోల్డ్ నా ఒంటి మీద ఉంది కాబట్టి నీకు హ్యాపీనెస్ వస్తుంది. బట్ అంతేకాని ఇన్‌కమ్ జీరో ఉంటుంది. వాటి మీద అదే. క్యాష్ ఫ్లో ఏముండదు. అంటే హ్మ్. క్యాష్ ఫ్లో లేని అసెట్స్ కొన్ని. కొన్ని క్యాష్ ఫ్లో ఉన్న అసెట్స్. హ్మ్. క్యాష్ హ్మ్. ఫ్లో అంటే ఏది నేను బ్యాంక్‌లో పెట్టాను రూ. 1,00,00,000 నెలకి 60,000 చొప్పున జీవితకాలం తరతరాలు వస్తూనే ఉంటదింక. పైగా నా మనీ సేఫ్టీ. ఓకే. ఓకే. నేను ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టాను. ఒకటి 1 ఇయర్, 2 ఇయర్స్ రాకపోయినా సరే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో ఒక 12-15% దాకా వత్తనే ఉంటది జీవితకాలం. ఓకే. అందుకని హ్మ్. మీరేదన్నా ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు క్యాష్ ఫ్లో కావాలా? లేదా ఎప్పుడో ఒకప్పుడు ఒక జనరేషన్ తర్వాతనో ఇంకో జనరేషన్ సింగిల్ టైమ్ అమ్మితే కావాలా? క్లారిటీగుండండి. ఆబ్వియస్‌లీ చాలా మందికి క్యాష్ ఫ్లోనే కావాలి కదా! క్యాష్ ఫ్లో కావాలంటే ఆర్నమెంట్ రూపంలో కొంటే నీకు క్యాష్ ఫ్లో ఉండదు. ఉండదు. గోల్డ్ రూపంలో గోల్డ్‌ని డిజిటల్ రూపంలో కొంటేనే మీకు క్యాష్ ఫ్లో ఉంటుంది. హుహుహు. అందుకని మీరు తీసుకోవాల్సింది ఈటీఎఫ్ ఫార్మాట్‌లో తీసుకోవచ్చు. హుహు. లేదా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఉంటాయి. ఆ రూట్‌లో తీసుకోవాలి. హుహు. అందుకని మీకు ఏదైనా ఒక అసెట్ కొనేటప్పుడు క్యాష్ ఫ్లో కోసం కొంటున్నారా? లేపోతే హోల్డ్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్ గిఫ్ట్‌గా ఇద్దాం అనుకుని క్లారిటీగా ఉంటే బావుంటది. నన్నడిగితే లేదు ఫస్ట్ క్యాష్ ఫ్లో చూసుకోమంటాను. అది ఫుల్‌ఫిల్ అయిన తర్వాత ఇలాంటి అసెట్స్ ఎక్కువ చేసుకోమంటాను. మీరిందాకే అన్నట్లు క్యాష్ ఫ్లో అన్నారు కదా! అవును. సో, ఇట్లా ఓకేనా? లేకుంటే బ్యాంక్ ఎఫ్‌డి బెటర్ అంటారా? ఎఫ్‌డి 100% క్యాపిటల్ గ్యారంటీ ఉంటుంది. ఆ! బట్ ఎంతొస్తుంది? 6% కంటే ఎక్కువ రాదు కదా! హుహు.
ఓకే. అది ఇన్ఫ్లేషన్ ఇండియాలో కూడా యావరేజ్ మీద 4-5% దాకా ఉంటుంది కదా. అందుకని రియల్ మనీ నీకు 1-2% కన్నా ఎక్కువ రాదు. ఓకే. దాని బదులు ఏ అసెట్ అయినా సరే ఎక్కడైనా సరే ఒక 12% పెరుగుతుంది అనుకోండి, అక్కడ పెట్టుకోవడం బెటర్. ఓకే. అట్లీస్ట్ అది 12% అని పెరగాలి. హ్మ్. అలాంటి చోట పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఇన్ఫ్లేషన్ పోగా కూడా ఇంకా 4-5% మిగులుతుంది అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో హాల్ మార్క్ ఉన్న బంగారమే ఎందుకు ముఖ్యమంటారు? నో, అది గ్యారంటీ కాబట్టి. ఒకప్పుడు హ్మ్. ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఈ హాల్ మార్క్ లేవు, బిఏఎస్ లేవు, అండ్ బ్రాండెడ్ జ్యువెలరీ కూడా లేవు. అందుకని అవతలోళ్ళు ఏది ఇస్తే అది గుడ్డిగా నమ్మేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు చెక్ చేసుకుంటే చాలా వరకు వాళ్ళు 22 క్యారెట్స్ అని అన్ని 18 ఉన్నాయి కొన్ని అయితే. అవును. ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకంతో కొన్నాం అప్పట్లో. మనకి హ్మ్. ఏం లేవు, రిసీట్లు కూడా ఏం లేవు కదా. అందుకని ఈ హాల్ మార్క్ ఉండటం ద్వారా, బిఏఎస్ సర్టిఫికేషన్ ఉండటం ద్వారా మనకి గ్యారంటీ ఉంటుంది. రెండోది జీవితంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళకి అమ్మేయచ్చు. సర్టిఫికేషన్ మన దగ్గర ఉంది కాబట్టి. హ్మ్. అందుకని గోల్డ్ ఎవరైనా తిరిగి అమ్మే ఉద్దేశం కనుకుంటే బ్రాండెడ్ వాళ్ళ దగ్గర తీసుకోండి, విత్ జిఎస్టీతో బిల్ తీసుకోండి. మళ్ళీ 20-30 ఇయర్స్ తర్వాత మీరు అమ్మాలనుకుంటే ఆ రోజు రేటుకి వాళ్ళకి అమ్మేయచ్చు, హ్మ్. ఈ బిల్ ఉన్నంత కాలం. హ్మ్. అందుకని మీరు బిల్ జాగ్రత్త పెట్టుకోవాలి. అయితే ఓవరాల్‌గా చూస్తే గోల్డ్‌ని మీరు డిజిటలైజ్‌గా కొంటేనే బెటర్ అంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అయితే మాత్రం అవునవును. ఖచ్చితంగా ఆ రూట్లో కొనండి. ఆ! ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఇంక ఫంక్షన్ తప్పదు ఉందంటే కాబట్టి ఆర్నమెంట్ ఖచ్చితంగా రూపంలో కొనుక్కోవడం అవును. బెటర్. ఆర్నమెంట్ రూపంలోనే కొనొచ్చు. సో, మొత్తానికి గోల్డ్ ఈ విధంగా పెరుగుతూ తగ్గుతుంది కదా! సో, ఇన్వెస్టర్‌కి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? బేసికల్‌గా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ప్రతి డ్రాప్ కూడా ఒక అడ్వాంటేజ్ అండి. తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో కొనుక్కుంటూ పోవచ్చు. షార్ట్ టర్మ్ కోసం వాళ్ళైతే మాత్రం కొంచెం దూరంగా ఉండటమే బెటరు. ఓకే. కొంచెం బాగా సెటిల్ అయిన దాకా అది ఆగిన తర్వాత తీసుకోవటం బెటరు. నేను అనుకోవటం ఏంటంటే 1,20,000 దగ్గర మంచి సేఫ్టీ ఉంటుంది. ఆ రేట్ దగ్గర కొనొచ్చు అనుకుంటున్నాను గోల్డ్‌ని. సిల్వర్ అయితే ఇంక 2.5 లాక్ దగ్గర ఆ రేట్‌లో ఆగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ ఏదైనా సరే అది ఆగి 1 మంత్ గనుక స్టేబుల్‌గా ఉంటే గనుక మనం అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ ట్రంప్ ఉన్నంత కాలం వరల్డ్ వైడ్‌గా అన్‌సర్టనిటీ ఉంటది. హుహు. ఏ కంట్రీ మీద ఎంతెంత ట్యాక్స్‌లు ఎప్పుడెప్పుడు ఎలా పెంచుతారో ఎవరికీ తెలీదు. హ్మ్. ఈ టైంలో గవర్నమెంట్ వాళ్ళు ఆఫర్ చేసే వడ్డీ రేట్లు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి బెటర్ ఏంటంటే మెటల్స్‌లో పెట్టుకోవటం బెటరే. కాపోతే ఇంత పానిక్ అటాక్ వచ్చిన తర్వాత కొంచెం అందరూ పానిక్ అవుతారు. ఓకే. బట్ స్టిల్ బాగా పెరిగింది తర్వాత డ్రాప్ అయింది కాబట్టి సేఫ్టీ లెవెల్స్ ఇప్పుడు ఎక్కువ ఇంత ముందుతో పోల్చుకుంటే. ఓకే. కాబట్టి గోల్డ్‌ని 1.2 లాక్ దగ్గర, సిల్వర్‌ని 2.5 లాక్ దగ్గర వస్తే గనక హ్మ్. ఎస్ఐపి రూపంలో కొనుక్కోవచ్చు 4-5 ఇయర్స్ కోసం అయితే. ఓకే. మరి అక్కడ కూడా షార్ట్ టర్మ్ కోసం కొనమాకండి. మీరు గనుక ఒక 3 ఇయర్స్ అలా ఉంచుకోవడానికి ప్లాన్ చేసుకుంటే గనక డెఫినెట్‌గా కొనుక్కోవచ్చు. డెఫినిట్‌గా ఆ ప్రైస్ కొనుక్కోవచ్చు. దగ్గర. ఆ! ఓకే. అందుకని మరక మంచిదే అన్నట్టు డ్రాప్ అవ్వటం కొత్త ఇన్వెస్టర్స్‌కి మంచిదే అది. మంచిదే. మంచిదే. ఓకే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.